పరమగీతములో నుండి రత్నాలు. మొదటిది సహవాసము. అతడు నన్నెంతగా ప్రేమిస్తున్నాడో అందరూ చూచినట్లు అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను అని వధువు చెప్పుచున్నది. పరమగీతములు 2వ అధ్యాయము 4వ వచనము. తప్పిపోయిన కుమారుని తండ్రి అతన్ని బల్ల యొద్దకు తీసుకుని వచ్చెను. యేసు తన శిష్యులతో ఒక బల్ల చుట్టూ కూర్చునెను. బల్ల సహవాసమును సూచిస్తున్నది. బల్ల యొద్ద మనము ప్రభువు కొరకు పరిచర్య చేయడం లేదు, కానీ ఆయనతో సహవాసము చేస్తున్నాము. మనం ఆయనతో భోజనము చేస్తున్నాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము గమనించండి. మన జీవితములలో పరిచర్య ప్రాముఖ్యమై ఉండకూడదు. మనము ప్రభువును ప్రేమించుటయే ప్రాముఖ్యమై ఉన్నది. ప్రభువు ఎడల మనకున్న ప్రేమయే మన పరిచర్యకు మూలాధారము. క్రీస్తు ఎడల మనకున్న భక్తి శ్రద్ధలు తగ్గుచున్న ఎడల దేవుని దృష్టిలో మన పరిచర్యకు విలువ ఉండదు. వ్యక్తిగతముగా ప్రభువును ప్రేమించుచు మరియు ప్రభువు ఎడల మనకున్న భక్తి శ్రద్ధలలో నుండి పరిచర్య ప్రవహించాలి. రెండవదిగా అభినందించడం. నా ప్రియురాలా, నీవు బహుసుందరివి అని పెళ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో చెప్పుచున్నాడు. ప్రభువు మనలను బట్టి సంతోషించి మరియు ప్రభువు వద్ద నుండి మన గురించి ఇటువంటి మాటలు వినాలి. భార్యాభర్తలు కూడా ఇటువంటి మాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. పరమగీతము 4వ అధ్యాయంలో మనము వరుడు వధువుని ఎంతోసేపు అభినందించడాన్ని వింటాము. ఆత్మీయ ఎదుగుదలకు ఒక మెట్టు ఏమిటంటే మనము మాట్లాడుట కంటే ప్రభువు మాటలు వినడాన్ని నేర్చుకుంటాము. వధువు పరిణితి చెందుతుంది. ఆమె వినుచుండగా వరుడు ఆమెను అభినందించడము ఆమె కనుగొన్నది. అతడు ఆమె యొక్క ప్రతి భాగమును మెచ్చుకొని, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి అని ముగిస్తాడు. పరమగీతము 4వ అధ్యాయము 7వ వచనము గమనించండి. అప్పుడు వరుడు వధువును అభినందించి, స్త్రీలందరిలో అతని వధువు వంటి నిష్కలంకురాలు లేదని చెప్తున్నాడు. పరమగీతములు 6వ అధ్యాయము 4 నుంచి 10 వచనములు గమనించండి. అందరిలో అతడు ఆమెనే ఎన్నుకున్నాడు. ప్రతి భర్త తన భార్యను ఈ విధముగా చూడవలెను. లోకములో అనేక మంది అందమైన స్త్రీలున్నారు, కానీ నా భార్య వంటి వారెవరూ లేరు. ఆమె నా దృష్టిలో ప్రప్రథమురాలు. ప్రభువు మన గురించి అదే చెబుతాడు. లోకములో ఉన్న తెలివైన వారందరికంటే, ధనికులందరికంటే, గొప్పవారందరికంటే ఆయన మనలనే ఎక్కువగా అభినందిస్తాడు. పరమగీతములు 7వ అధ్యాయము 1 నుంచి 9 వచనములలో వరుడు వధువును ఏ విధముగా మెచ్చుకుంటున్నాడో చదువుతాము. మనకు ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ప్రభువు నిజానికి మనలను ప్రశంసించి మెచ్చుకొనుచున్నాడనే విషయాన్ని మనము స్పష్టముగా చూడాలి. ప్రభువు వారిని అభినందిస్తున్నాడని అనేక మంది విశ్వాసులు నమ్మలేకపోవడం వలన వారెల్లప్పుడూ శిక్షావిధిలోనే జీవిస్తుంటారు. మూడవదిగా స్నేహము. పరమగీతములు 5వ అధ్యాయము 16వ వచనములో వధువు వరుడిని మెచ్చుకుంటుంది. అతడు అతికాంక్షణీయుడు, అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. యేసు నీ రక్షకుడే కాదు, నీ స్నేహితుడని కూడా నీవు చెప్పగలవా? నీ జీవిత భాగస్వామి సంగతేమిటి? అతడు లేక ఆమె భూమి మీద నీకు అతి సన్నిహితమైన స్నేహితుడా లేక స్నేహితురాలా? అలాగే ఉండాలి. అనేక మంది భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమిస్తున్నామని చెప్పారు, కానీ ఒకరినొకరు అతని సన్నిహితమైన స్నేహితులుగా కలిగి ఉండరు. వారు ఇతరులను అట్టి స్నేహితులుగా కలిగి ఉంటారు. అది దురదృష్టకరము. యేసు నా భార్య కంటే సన్నిహితమైన మరియు ప్రియమైన స్నేహితుడు, కానీ భూమి మీదనున్న వారిలో నా భార్య అతి సన్నిహితమైన మరియు ప్రియమైన స్నేహితురాలు. ఇది నా క్రైస్తవ జీవితాన్ని మరియు నా వివాహ జీవితాన్ని ఎంతో సంతోషమయంగా చేస్తున్నది అని చెప్పగలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, మనము సహవాసము, అభినందించడము మరియు స్నేహమును ఖచ్చితముగా కలిగి ఉండాలి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.